హాయ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మహేశ్వరి. వారం మొత్తం హౌస్ లో జరిగిన రచ్చ గురించి వీకెండ్ లో నాగార్జున ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురావడం బిగ్ బాస్ లో కామన్. అయితే ఒక్కోసారి తప్పు చేసిన వాళ్ళని కాకుండా శిక్ష అనుభవించే వాళ్ళకే మరోసారి పోటు పొడవడం ఇంకా కామన్. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా అదే జరిగింది. ఈ వారం మొత్తం కంటెస్టెంట్లకి టార్చర్ చూపించిన యష్మి గౌడకి ఫుల్ సపోర్ట్ చేశారు నాగార్జున గారు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్ ఇద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పండగ ఇప్పుడే స్టార్ట్ అయింది, మిమ్మల్ని చూసాను. అందుకోసం మీ అందరి కోసం స్వీట్స్ తెప్పించాను. వినాయక చవితి సందర్భంగా కంటెస్టెంట్లందరికీ ముందుగా నాగార్జున శుభాకాంక్షలు చెబుతూ ప్రోమో మొదలైంది. ఇక ఎప్పట్లాగానే పండగ కావడంతో హౌస్ లోకి స్వీట్లు పంపించారు నాగార్జున. ఆ తర్వాత ముగ్గురు చీఫ్లలో నిఖిల్, నీ టీం చిన్నది కదా అని నాగడగ్గా, మారుస్తా సార్, అన్ని మారుస్తా అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి ఏం మారుస్తావు మావా అంటూ నిఖిల్ స్టైల్లోనే నాగార్జున మాట్లాడి షాక్ ఇచ్చారు. ముగ్గురు చీఫుల్లో స్ట్రాంగ్ గా ఉంటాడు అనుకున్న నిఖిల్, నీ క్లాన్ చాలా చిన్నది కదా, మారించారు, అన్ని మారించారు, ఏం మారుస్తావు మావా? ఇక ప్రతి సీజన్ లో శనివారం వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జిమెంట్ ఇస్తా కదా, కానీ ఈసారి అలా ఉండదు అంటూ మరో షాక్ ఇచ్చారు నాగార్జున. ప్రతి సీజన్ లో సాటర్డే నేను వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జిమెంట్ ఇస్తా కదా, ఈ సీజన్ 8 లో వేరేగా ఉంటుంది. ఈసారి మీ జడ్జిమెంట్ తో ప్రతి శనివారం మొదలవుతుంది అంటూ నాగ్ అన్నారు. సో ఈసారి మీ జడ్జిమెంట్ తో మొదలవుతుంది. ఇక ముందుగా మణికంఠ మ్యాటర్ లేవనెత్తాడు శేఖర్ పాషా. ఒంటరిగా ఉంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు అని శేఖర్ చెప్పగా, దానికి రీజన్ ఏంటో నామినేషన్ లోనే చెప్పేశాడుగా అంటూ మ్యాటర్ కట్ చేశారు నాగార్జున. తను మాట్లాడుకుంటున్నాడు, అది ఒంటరితనం. తను మరి తర్వాత నామినేషన్ లో అతను ఎందుకు అలా ఉన్నాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్. తర్వాత సోనియాపై విష్ణుప్రియ కంప్లైంట్ చేసింది. తనకి కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు చాలా హర్టింగ్ గా ఉన్నాయంటూ సోనియా గురించి చెప్పింది విష్ణుప్రియ. తనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు, మాటలు చాలా హర్టింగ్. సరిగ్గా అప్పుడే శుక్రవారం ఏం జరిగిందో చూపించారు నాగార్జున. ఇందులో మీకు ముందుగా నిఖిల్ అంతగా నచ్చలేదు, కానీ ఇప్పుడు ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది అంటూ విష్ణుప్రియ అడగ్గా నో కామెంట్స్ అంటూ లేచి వెళ్ళిపోయింది సోనియా. ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? నో కామెంట్స్. వెళ్తూ వెళ్తూ ఎవరు ఏమడిగినా అడగకపోయినా నేను మాత్రం మీ అడల్ట్ రేటెడ్ కామెడీకి ఒప్పుకోను అంటూ డైలాగ్ వేసింది సోనియా. నేను అడగలేదు రా, అడగమని ఇష్టంగా అడిగి. ఎవరు అడగమన్నా ఎవరు అడిగినా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్ట్ రేటెడ్ కామెడీ. దీనికి విష్ణుప్రియ బాగా హాట్ అయింది. దీంతో మరోసారి సోనియా దగ్గరికి వెళ్లి, నేను మీ మీద ఎలాంటి బూతు జోకులు వేయలేదు, మీరిద్దరు ఏమైనా చేసుకుంటున్నారు, మీ మధ్య ఏమైనా నడుస్తుంది అని నేనేమైనా అన్నానా అంటూ విష్ణు గట్టిగానే అడిగింది. దీనికి స్టాప్ ఇట్ అంటూ ఫైర్ అయింది సోనియా. మీ మీద ఎలాంటి అడల్టరీ జోక్స్ వేయలేదు, మీరిద్దరు ఇలా ఏమైనా చేసుకుంటున్నారు, మీ ఇద్దరు ఏమైనా నడుస్తుంది అని. స్టాప్ ఇట్. ఆమె ఒక్కటే అరిస్తే ఎవరు అరవరు అనుకుంటుంది. ఆమెది ఒక పర్సనాలిటీ. కాదు, నేను ఏడుస్తా అబ్బాయి అన్న, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, నన్ను అంటున్నారు. వాట్ డస్ దట్ మీన్? దీంతో అక్కడి నుంచి పక్కకెళ్తూ ఆమె మాత్రం ఓ పుణ్యస్త్రీ, మేము తేడానా అంటూ విష్ణుప్రియ తిట్టుకుంది. ఈ ఒక్కటే పుణ్యస్త్రీ, మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా? ఇక ఈ టోటల్ ఎపిసోడ్ లో విష్ణుప్రియదే తప్పు అంటూ నాగార్జున తేల్చేశారు. నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు గుచ్చావు? నేను బాధపడ్డాను సార్, నేను ఏడవనంత మాత్రాన. బాధపడితే గుచ్చుతావా ఆ అమ్మాయిని? యు ఆర్ ఎ లేడీ ఆల్సో, నో యు అండర్స్టాండ్. ఇక అందరూ ఎదురు చూసిన యష్మిపై సీత కంప్లైంట్ ఇచ్చింది. చీఫ్ అన్నప్పుడు చాలా పాజిటివ్ గా ఉండాలి, కానీ ఈమె వల్ల హౌస్ లో వాతావరణమే దెబ్బతింది అంటూ సీత చెప్పగా నాగార్జున వెరైటీగా రియాక్ట్ అయ్యారు. ఆట అదే కదా, ఇంకా ముందు ముందు చాలా చూస్తావు అంటూ సీతకి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. ఒక క్లాన్ కి చీఫ్ ఎంత ఇంపార్టెంటో ఈ హౌస్ కూడా ఒక పాజిటివ్ పర్సన్ అంతే ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మొత్తం హౌస్ హార్మనీ పోయింది సార్. ఆట అదే కదా, ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. ఇక నాగ్ ఇలా చెప్తున్నప్పుడు యష్మి ఫేస్ లో గర్వం చూడాలబ్బా, చిచి అనుకుంటున్నారు ఆడియన్స్.